కనుక ఈసారి వన్ సైడ్గా విజయం సాధించింది. అదే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి కేంద్ర మంత్రి పెంసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసు సార్, ఏదైతే బీజేపీ అక్కడ విజయం దాదాపు 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడ జెండా ఎగరవేయడం జరిగింది, ఎలా చూస్తారు ఆ విజయాన్ని? డెఫినెట్గా ఇది ఇప్పుడు మీరు చూస్తే ఆప్కి అరవింద్ కేజ్రీవాల్ గారు అనే ఒక వ్యక్తి ఉన్నారు. బీజేపీకి ఢిల్లీలో యాక్చువల్గా ఒక పర్సన్ అనేవాళ్ళు లేకపోయినా కూడా ఈరోజు మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఎంటైర్ బీజేపీ ఎన్డీఏ అలయన్స్ మొత్తం కలిపి చేసినటువంటి ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. అదేవిధంగా ప్రజలు 10 సంవత్సరాలు ఆప్కి అధికారం ఇచ్చారు. 10 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో చాలా కష్టం, అన్నీ చేయలేరు, ఎందుకంటే సిస్టమ్స్ అన్నీ బిల్డ్ చేయడానికి టైం పడుతుంది. కానీ 10 సంవత్సరాలు ఇచ్చినప్పుడు కంపల్సరీగా డెవలప్మెంట్ అనేది క్లియర్గా ఉండాలి ఒక ప్రాంతంలో. ఇప్పుడు మీరు ఢిల్లీలో చూస్తే రోడ్లు ఘోరం, డ్రింకింగ్ వాటర్ లేదు, అంత చెత్త అంతా ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉంది. యమునా నుంచి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తా అన్నారు, దాని మీద ఒక ప్రాజెక్ట్ కానీ ఒక మెకానిజం కానీ లేదు. ఇవన్నీ లేకపోగా మీరు ఒక కరప్షన్ తీసేస్తానని వచ్చారు. వచ్చిన వాళ్ళు ఆయనే మరి మంచి పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకోవటం, ఆ హోప్ను కూడా తీసేశారు. ఇక ఏమి చూసి సంక్షేమ పథకాలు ఒక్కటే, నేను ఫ్రీగా ఒక్కటే ఇస్తాను, నేను ఇంకేమి చేయను, నేను ఫ్రీగా ఇస్తున్నాను కాబట్టి మీరు నాకు ఓట్లు వేయాలి అనే మెంటాలిటీ ఉంటే ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదు. సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంటు రెండూ కనిపించినప్పుడు మాత్రమే ప్రజలు ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఈ రోజున పిల్లలకి మంచి చదువు కావాలి, ఆ చదువు ఉద్యోగాలు వచ్చేటువంటి చదువు ఉండాలి, అదేవిధంగా ఉద్యోగాలు కల్పించే మెకానిజం ఉండాలి, బేసిక్ మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మాత్రమే సొసైటీ డెవలప్ అవుతుంది. అలాంటి వారినే ప్రజలు ఆశీర్వదిస్తారు. అంటే ప్రధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని ఇక్కడ పట్టం కట్టిన పరిస్థితి నెలకొంది. జగన్ చూస్తే అక్కడ కూడా అంతే. ఏదైతే ఆ పార్టీ చూస్తే కనుక వాళ్ళు అట్టకి సంక్షేమ పథకాలు ఇస్తాం అన్ని హామీలు ఇచ్చినప్పుడు కూడా అంటే ఎలా చూస్తారు ప్రజలు అనేది నాకేమనిపిస్తూ ఉందంటే, కొంతమంది రాజకీయ నాయకులు పేదవారికి ఏదో 4 రూపాయలు ఇస్తే వాళ్ళు ఓట్లేస్తారు అనే ఒక దూరంలో ఉన్నారు కొంతమంది. ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు ఈ రోజున. నేను మొన్న ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ మీటింగ్ వెళ్తే స్కూల్ పిల్లలు వచ్చారు, 6th, 7th, 8th గ్రేడ్. ఒక పాప వచ్చి, సార్ ఢిల్లీలో రోడ్లన్నీ ఇంత దరిద్రంగా ఉన్నాయి, చెత్త అంతా పెరిగిపోతూ ఉంది, మన దేశానికి వేరే దేశం నుంచి వాళ్ళు వచ్చి చూసినప్పుడు మన దేశ పరువు ఏమవుతుంది అని ఒక 6వ తరగతి చదివే అమ్మాయి అడుగుతూ ఉంది. అంటే ప్రజలు ఎంత చైతన్యవంతం ఉన్నారు అనేదానికి ఒక ఉదాహరణ. కాబట్టి ఎప్పుడైనా సరే ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కానుందన్నారు. కర్ణాటక, తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు ఢిల్లీలో కేజ్రీవాల్ నాయకత్వంలో ఉన్నటువంటి ఆప్